హాయ్ అండి. ఇక్కడ పోస్ట్లో చూస్తున్నారు కదా, ఒక అక్క తెలియకుండా 10 కిలోల తేనె అయితే తీసుకుందన్నమాట. తీరా యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ చదివిన తర్వాత తనకు అర్థమైంది అది బెల్లంతో చేసిన పాకం అని చెప్పేసి. ఇక్కడ నేను తేనె తీసుకున్నాక ఈ వీడియో అయితే చూసానన్నమాట. నాకు కూడా తెలియదు ఇది రియలా ఫేక్ అని చెప్పేసి. ఇక్కడ మాకు తెలిసిన విధానంలో మేము తేనె ఇది ఒరిజినలా ఫేకా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాము. ఒక నోటు పైన తేనె వేసి కింద అగ్గిపుల్లతోనే మంట పెడితే సో మీద తేనె అనేది బాయిల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బాయిల్ అవుతుంది. ఇది ఒకవేళ మనకు బెల్లంతో చేసింది లేకుంటే ఏదైనా అవుతే ముద్దగా అవుతుందంట. ఊళ్ళలో ఎక్కువగా తేనె ఒరిజినల్ కాదా అని చెప్పేసి నోటి మీద వేసి కాల్చి చూస్తారన్నమాట. సో ఇంటర్నెట్లో అయితే చాలా విధాలుగా చూపిస్తారు. అసలు ఈ తేనె ఒరిజినల్ కాదా అని ఎలా చెక్ చేస్తారు. మీకు ఏదైనా కొత్త విధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మేము దాదాపు 7 to 8 kgs అయితే తీసుకున్నాము అందరం కలిపి. సో మాకైతే ఇది ఒరిజినల్ లానే అనిపించింది. ఇది ఒరిజినలా కాదో తెలియదు, బట్ మేమైతే ఒరిజినల్ అనుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.